పరిశుద్ధాత్మ లేకుండా యేసు భూమి మీదకి రాలేదు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా యేసుక్రీస్తు భూమి మీద జీవించలేదు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా యేసుక్రీస్తు ఈ లోకంలో సేవ చేయలేదు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా యేసు ప్రభు మరణము నుండి తిరిగి లేవలేదు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా యేసు ప్రభు పరలోకానికి ఎక్కి వెళ్ళలేదు. ఎలా యేసుని భూమి మీదకి పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చాడో అలాగే సేఫ్గా మళ్ళీ పరలోకాన్ని తీసుకుపోవాలి. అది పరిశుద్ధాత్మ యొక్క డ్యూటీ. యేసు ప్రభు చనిపోయి సమాధిలో ఉంటే పరిశుద్ధాత్ముడు ఆ సమాధి దగ్గరే కావలిగా ఉన్నాడు. తండ్రి పని ఏంటంటే యేసు ఒక్కడే ఆ మరణము నుండి, మానవుని యొక్క పాపము నుండి